టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు కన్నీటి ఆవేదన, పోడు భూమిలో పత్తి పంట ధ్వంసం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై ఆరోపణలు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆదేశం. నకిలీ గడ్డి మందులతో రైతులను నిండా ముంచుతున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుపై వేటు, కారణం ఇదే. భద్రాచలం రామాలయ ఈవోపై దాడి. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. వృత్తి ధర్మాన్ని నీతి నిజాయితీతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూలులో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలిజం వృత్తిలో నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు ఆర్థిక కష్టాలు తనకు తెలుసునని చెప్పారు. జర్నలిస్టు గొంతుకగా వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కృషికి రాష్ట్ర మంత్రిగా తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే జర్నలిజం ముసుగులో అడ్డదారులు పడుతూ వృత్తికి చెడ్డ పేరు తెస్తున్న వారి పట్ల యూనియన్ కఠినంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కోరారు. జొన్నల భూమేశ్వర్ ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో కొనుగోలు చేసిన నకిలీ పూసీ ఫ్లేక్స్ గడ్డి మందుతో ఒక నెల సోయా పంటలో గడ్డి మందు పిచికారీ చేయడంతో 200 ఎకరాల సోయా పంట చచ్చిపోయిందని రైతులు జొన్నల భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ ముందు ఆందోళనకు దిగారు. ఎకరం సోయా పంటకు 50,000 పెట్టుబడి అయిందని, ఎకరానికి 50,000 చొప్పున ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతు డిమాండ్ చేశారు. నకిలీ గడ్డి మందులతో రైతులను మోసం చేస్తున్న ఫర్టిలైజర్ షాప్ల యజమానులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి లైసెన్సులు రద్దు చేయాలని వ్యవసాయ అధికారులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరారు. మాది ఉక్కూరు గ్రామము, కమ్మర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. మేము సోయా పంట ఒక నెల 14 రోజుల క్రితం వేయడం జరిగింది. అయితే 14 రోజుల క్రితము మేము 18 రోజుల తర్వాత, అంటే 14 రోజుల క్రితం 18 రోజుల తర్వాత మేము సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమ్మర్పల్లి వారి షాపును సంప్రదించి వారిపైన ఫ్యూసిఫ్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది. ఈ మందు కొడితే సోయాలో గడ్డి మందు మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని కొట్టిపేయడం జరిగింది, ఎకరానికి 7 పంపుల చొప్పున. అయితే దీన్ని వాడడం వలన గడ్డి ఏమి చనిపోలేదు, కానీ సోయా మొత్తం చనిపోయింది. కనీసము ఒక 170 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు సోయా చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఓ గారిని కానీ ఏఈఓ గారిని కానీ సంప్రదించడం జరిగింది. వారసుగా ఎలాంటి స్పందన లేదు. ఫస్ట్ మేము 15 రోజుల క్రితమే వాళ్ళని సంప్రదించినాము, ఎలాంటి స్పందన లేదు. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా మీరు మాకు కాంప్లైంట్ ఇవ్వండి, మేము అతని పైన చర్య తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. ఈ 15 రోజుల సంది మేము ఈ షాప్కు కానీ ఏవో ఆఫీసుకు కానీ చెప్పులు అరేలా తిరుగుతున్నాము, ఎవరు స్పందించడం లేదు. ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తే స్పందించి ఇప్పుడు కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాంప్లైంట్ను రేస్ చేసి ది భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ను కానీ అదేవిధంగా ఇతని లైసెన్స్ను కానీ డిస్మిస్ చేసేసి మా రైతులకు ఎకరానికి ఒక 10 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు నష్టపరిహారం, సోయా నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి ఒక రైతుగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. జగిత్యాల జాతీయ రహదారి NH
563 నిర్మాణ పనుల్లో కోల్పోయిన భూములకు పరిహారం అందలేదని జాతీయ రహదారిపై బైఠాయించారు రైతులు. నిర్మాణ పనులు చేపడుతున్న టిప్పర్లను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని నష్టపరిహారం ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మేకల కొమరయ్య, సముద్రాల చంద్రయ్య రైతులకు చెందిన 28 గుంటల భూమి రోడ్డు నిర్మాణ పనుల్లో కోల్పోయారు. 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా నష్టపరిహారం మాత్రం రావటం లేదని, నిర్మాణ పనులు చేపడుతున్న టిప్పర్లను అడ్డుకుని కేశవపట్నం బైపాస్ రోడ్డు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని భూ పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మళ్ళీ 6 నెలలు మళ్ళీ కాదు మళ్ళీ 6 నెలలు ఇట్లా 2 సంవత్సరాలు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుండి ఫోన్ చేసి ఆర్డీఓను కాన్ఫరెన్స్ కలిపిండు, మాట్లాడాడు. దాని కొరకు మా ఒకటే మేడం, మేము ఆర్డీఓను ఒక్కటే అంటున్నాం, గ్రామ సభ పెట్టి గ్రామ సభలో ఈ ల్యాండ్ వీళ్ళది కాదు అంటే మాకు అది ఇది మేడం 2 years బ్యాక్ చెప్పినాం. ఆర్డీఓకు 2 సంవత్సరాల క్రితం ఆయన చేనే అయినప్పుడే చెప్పినాం, మీ గ్రామ సభ పెట్టండి, నోటీస్ పెట్టండి, పెట్టినాక ఈ ల్యాండ్ మాది కాదంటే అటు మాకేందుకు కలెక్టర్ ఆఫీస్ని ఫోన్ చేస్తే కానీ చెప్పిన మాది కాదంటే మాది అంటే అండి అట్లా మేము అనేది ఎన్నిసార్లు తిరుగుతాం మేడం. మీరు పోతాం బాబు వీళ్ళు మా మేనమా బాధ ఏంటో చనిపోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ఏం విరాసాలు చేసుకుంటాం మేడం. ఆయన బాధ ఆయనకున్నది, విరాసాలు ఎందుకు చేసుకోలే? వీళ్ళ తాత పేరు మీద ఉన్నది. ఈయనకు ఆల్రెడీ ఈయన 14 ఉంటుంది, ఈయనకు తెలంగాణ పాస్బుక్ ఉంది, అన్ని జాయింట్ అవార్డు. ఈయనకి 14 రీజన్ ఏంటిది మేడం? మరి రీజన్ పాస్బుక్ ఉంది, అన్ని జాయింట్ అవార్డు. ఈయనకి ఆయనకి ఇచ్చి జరిగేది ఎక్కువ లేదు. మరి ఆయనకు పట్టైనా ఇది పట్టకు అవునా కాదా? గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లేదు? ఇంకొకటి మేడం, ఇదే 73 వచ్చే వీరే అని 35 గుంటలు ఉండే. 35 గుంటలు ఉంటే అలా మనోడు గిరాసాలు చేసుకొని దాన్ని 14 రీజన్ ఏంటిది మేడం? మరి రీజన్ ఆయన బాధ ఏంటో చనిపోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన ఏం విరాసాలు చేసుకుంటాం మేడం. ఆయన బాధ ఆయనకున్నది, విరాసాలు ఎందుకు చేసుకోలే? పట్ట భూమి అయింది, 28 గుంటల భూమి అయింది. ఇంతవరకు కూడా ₹1 రాలేదు. వాళ్ళు మేము 2 ఏళ్ళ నుంచి మా ఎవరు కళ్ళగాంతలేరు. మీ ఆర్డీ ఆఫీస్ పోయినాం, కలెక్టర్ ఆఫీస్ పోతాను, ఎక్కడి పోయినా కానీ మాకు ₹1 దొరకలేదు, ₹1 ఎత్తలేదు, ₹1 రాలేదు వరకు. మా ఇప్పుడు అందుకొరకే మేమే కూర్చున్నాం, మా జాగాలో మేమే కూర్చున్నాం. మాదే జాగా, ఈ నంబర్ మాదే, నంబర్ ఇక్కడ వేసారు, ఈ నంబర్ మాదే. ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ అందరికి? మా అందరిది కలిసి 2 ఎకరాలన్నారా? 25 గుంటలల్లా 25 గుంటలు ఏమంటారు? ఇయ్య అంటారా? అందరిది
పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామానికి చెందిన ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. తన పోడు భూమిలో సాగు చేస్తున్న పత్తి పంటను అటవీశాఖ బీట్ ఆఫీసర్ ధ్వంసం చేశారని ఆరోపిస్తూ పీకేసిన పత్తి మొక్కలతో పాల్వంచ అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఆర్థికంగా అప్పుల పాలై అధిక వడ్డీలకు తెచ్చిన డబ్బులతో విత్తనాలు కొని పత్తి సాగు చేసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తన పంటను పూర్తిగా పీకేసిందని రైతు కన్నీళ్లతో వాపోయాడు. బండ్రుగొండ గ్రామంలో అనేక మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని, అయితే తనపైనే కక్షపూరితంగా వ్యవహరించి పంటను పీకేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బీట్ ఆఫీసర్ కోరిన డబ్బులను ఇవ్వకపోవడంతోనే ఈ విధంగా చేసిందని ఆ రైతు ఆరోపించాడు. తన పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బాధిత రైతు అటవీ ఉన్నత అధికారులను డిమాండ్ చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోడు భూముల వివాదం మరోసారి తెరపైకి రాగా అధికారుల స్పందనపై ఉత్కంఠ నెలకొంది. మాది బండ్రగొండ గ్రామం, పేరు ఇట్టిరత్నం. మా బీట్ ఆఫీసర్ శారదా మేడం గారు మేము చెప్తున్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి బీకారు ఈ పత్తి మొక్కలు. ఏంటంటే ఫారెస్ట్లు వేసేది వీళ్ళు జమాలు వేసారని చెప్పండి, అందరూ వేసారు, అందరూ వేసి బీకితే నేను కూడా బీకుతా అని చెప్పంటే అందరే బీకు కాదు కానీ నీయే బీకుతా అని చెప్పండి బీకటం, డబ్బులు అడగటం చేస్తుంది. మేము లేనప్పుడు వచ్చి మొక్కలు బీకటం చేస్తుంది. ఈ రకంగా ఊళ్ళో వర్గాల ద్వారాగా మా సిపిఐ వాళ్ళ మొక్కలే బీకుతుంది తప్ప సిపిఎం వాళ్ళ మొక్కలు ఒక మొక్క కూడా ముట్టుకోవట్లేదు. ఎందుకంటే పార్టీకి వాళ్ళకి అందుబాటులో ఉండి మా మొక్కలు బీకటం బాగా నేర్చుకుంటారు మేడం గారు. బీట్ ఆఫీసర్ అన్నప్పుడు అందరికీ ఒకరికే పని చేయాలి తప్ప నా సొంతంగా నా ఒక్కడి మీద ఒక్కడి సేను మీదనే బీట్ ఆఫీసర్ పని చేయకూడదుగా. ఉన్న ఊరి జనం మీద అందరి మీద బీట్ ఆఫీసర్ పని చేయాలి. ఒక్కడి కోసమే పెట్టారు సార్లు మేడం గారిని బీట్ ఆఫీసర్ని బండ్రగొండ గ్రామానికి శారదా మేడం గారిని. ఇటురత్వం చేను ఒక్కడే పొడుపు వేసి విత్తనాలు వేసి పత్తి పండిస్తుంట ఎవరు వేయట్లేదు బండ్రగొండ గ్రామంలో. డబ్బులు అడగటం, డబ్బులు అయితే మాకు ఇంత కాదు మరిన్ని కావాలంటే మరిన్నట్టు అన్ని మేము సంపాదించలేము. 50,000 లక్షల రూపాయలు మేము ఆర్డర్ ఇచ్చాము. 5,000 10,000 లోపు 2,000 అంటే ఇస్తాం కలుగుతుంది తప్ప అంత మించి వాళ్ళ మొక్కలు ఎందుకు బీగట్లా, మా మొక్కలు ఎందుకు బీగుతుంది, వాళ్ళు లంచాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి బీగట్లే. మమ్మల్ని అడిగితే మీ చేత కాదంటే మా మొక్కలు బీగుతుంది. దేనివల్ల ఇట్లా ఎన్ని రోజులు చేత అందరే చెయ్యాలా? నా ఒక్కడి చేయడానికి ఖర్చు వ్యక్తిగతంగా నా చేనుకు ఒక్కడికే పోయి బీగుతుంది. 20 మంది వేశారు పోడు పూలలో విఎస్ఎల్లో. అక్కడ కొచ్చట్లోనే విఎస్ అనేది అసలు లేని ముగ్గురే ఆక్రమించారు. ముగ్గురు మనుషులు ఇక్కడ ఈ విఎస్లో ఒక ఇద్దరు పోయారు, నా దగ్గర విఎస్లో ఒక ఇద్దరు పోయారు. ఎవరు తిప్పకుండా నా ఒక్కరి దగ్గర ఈ రకంగా చేస్తే నేను పురుగుల మంది తాగే చచ్చిపోతా. విఎస్ఎస్ వాళ్ళు అందరి మొత్తం తీయకపోతే పురుగుల మంది తాగి చచ్చిపోతా. ఖచ్చితంగా ఈ 2-3 రోజులు విఎస్ఎస్లో అందరి మొక్కలు తీయకపోతే నేను ఖచ్చితంగా మందు తాగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద కేసు పేర్లు చెప్పి మందు తాగి చచ్చిపోతాం. పిల్లకాలం ఎన్ని రోజులు చూడాలి నేను ఈ రకంగా దౌర్జన్యంగా ఈ రకంగా మొక్కలు బీగుతా ఉంటే? ఇంతకంత కాదు ఎంత రొట్ట బీకారు కడుపు దొరకపోతుంది. బోధాన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు బోధాన్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కాంచనారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. వర్ని ఉమ్మడి మండలంలో లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 1986లో 155 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఒక్కో ఎకరానికి 18,000 పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇందులో 50% మేర రైతులకు పరిహారం చెల్లించారు. మిగతా సగం మందికి ఇప్పటి వరకు పరిహారమే అందలేదు. రెవెన్యూ అధికారులు బాధిత రైతులకు న్యాయం చేయకపోవటాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు చేపట్టిన సమ్మెలో భాగంగా ఖమ్మం బస్ డిపో ముందు కార్మిక సంఘ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో ఆర్టీసీ కార్మికులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను పెంచాలనే ఆలోచనను మానుకోవాలని, 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఉపాధి హామీ కూలీలకు నిధులు విడుదల చేయాలని, కార్మికులను వెట్టి చాకిరీ చేయించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు. అధిక ధరలు తగ్గించాలి, అధిక ధరలను
వైఖరి నెల కార్మికుల ఐక్యత జర్నలిస్టుల సంఘాలు మద్దతు ఇచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు ఎమ్మెల్యే మందుల సామెల్. సార్ అదొకటి మనం ఎన్ని చైర్స్ ఇస్తున్నాం దాని ప్రకారం ఇది లాస్ట్ టూర్ నగర్ సార్ మనం ఒకసారి నంబర్ డిసైడ్ అయినాక దాదాపుగా మోసం చేయటానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఉంది నేటి రాజకీయ నాయకుల పోకడ. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ముచ్చటగా 3 లక్షలు అప్పుగా తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు ఏఎంసీ చైర్మన్ అతని కొడుకు డబ్బులు అడిగితే మొహం చాటేసి బాధితులని బెదిరించిన సంఘటన ఓ జిల్లాలో జరిగింది. కోనారావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన మాసం ఆనందం, మాసం సల్మాన్ కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని కోనారావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు కచ్చకాయల ఎల్లయ్య అతని కొడుకు హరీష్ 6 నెలల క్రితం 3 లక్షలు అప్పుగా ఇవ్వమనటంతో ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో 75,000 రూపాయల నగదు 1 లక్ష చొప్పున ఫోన్పే ద్వారా ముట్టజెప్పారు. గ్రామంలో తమకు 2 నెలల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమని మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేను అడగ్గా వారు మాట మార్చి మీ ఇంటి శాంక్షన్ కోసం డబ్బులు అయిపోయాయని, ఒకవేళ డబ్బులు అడిగితే మంజూరైన ఇల్లును కూడా క్యాన్సిల్ చేపిస్తానని బెదిరించడంతో కంగుతున్న తండ్రి కొడుకులు మోసపోయామని గ్రహించి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు సైతం చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని వేములవాడ ఎమ్మెల్యేని సైతం కోరుతున్నారు. కాగా ఈ విషయం బయటకు పొక్కటంతో మాట్లాడుకుందామని చెప్పి మధ్యవర్తుల ద్వారా ₹1,00,000 ఇస్తానని అనటం, బాధితులు మాత్రం తమకు మొత్తం 3 లక్షలు చెల్లించారని అంటున్నారు. ఏది ఏమైనా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని పేదలను మోసం చేసిన ఘటనపై పార్టీ అధిష్టానం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. గ్రామం మండలం కోనరావుపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు మాసం సాల్మన్. మా నాన్న పేరు ఆనందం, అమ్మ పేరు బెస్తేవ. మేము గతంలో సిరిసిల్లలో కొన్ని రోజుల క్రితం మేము అక్కడ ఉండేటోని ఫ్రెండ్గా కచ్చకాయల ఎల్లయ్య కొడుకు హరీష్ నాకు ఫ్రెండ్గా మారి, అంతకుముందు కూడా గతంలో కూడా ఫ్రెండ్ ఉండే. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం బాండ్ ఎక్కువై కొంచెం ఒక 3 లక్షల వరకు నేను అమౌంట్ ఇచ్చిన మిత్తి కిందికి, లేదంటే రేపు ఏదైనా ఫ్యూచర్లో పని చేసుకోవడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చిన. ఎవరు? కచ్చకాయల ఎల్లయ్య వాళ్ళ కొడుకు హరీష్. కచ్చకాయల హరీష్కు అక్షరాల 70,000 ఏమో చేతి క్యాష్ ఇచ్చిన, 1,30,000 లోన్ ఇప్పించిన. ఆ 1,30,000 కాకుండా మళ్ళీ ఇంకొక 7,000 లోన్ ఇప్పించిన, నా పర్సనల్ లోన్. ఇప్పటికి ఈఎంఐ కడుతూ ఉన్నా. అవి కాకుండా వాళ్ళ నాన్న కచ్చకాయలు ఎల్లయ్యకు 65,000 ఇచ్చిన. వాళ్ళు నాకు మొత్తం పోను ఇస్తాం అనుకుంటా 74,000 వరకు నాకు రిటర్న్ ఇచ్చారు. ఇంకా 2,15,000 రూపాయలు రావాలి నాకు. ఇవాళ ఆ విషయం గురించి నిన్న ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఇవాళ వచ్చి నన్ను బెదిరించి ఒక 20 మందిని నా కుల సంఘంలో పిలిపించి నన్ను బెదిరించి గుండాయిజం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వమని చెప్పినట్టు తినాలి, పకడ్బందీగా నువ్వు చెప్పినట్టు తినాలి. నువ్వు ఇప్పుడు దడవది పెడతావా పెట్టావా? గుండాయిజం రౌడీజం చేసుకుంటా వాళ్ళు ముగ్గురు, కచ్చకాయల బాలరెడ్డి, కచ్చకాయల ఎల్లయ్య, కచ్చకాయల హరీష్ ఇష్టరాజ్యంగా మాట్లాడుతుండ్రు. ఇంటికి పోతే రెస్పాండ్ ఉండదు. ఇష్టం వచ్చి నోటికొచ్చి మాట్లాడు. నీతో ఏమవుతారా? సుల్లు అవుతారా? నువ్వు ఎవరికి చెప్పుకుంటావురా? ఎవరికైనా చెప్పుకో. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? నీతో ఏమవుతారా? ఇందిరమ్మ ఇల్లు ఇటీవల మధ్యలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. దానికోసం ఏం చేసిండు? మన డబ్బులు నాయనకి అంటే కచ్చకాయలలో ఎప్పుడు అడిగినాయో ఇల్లు వస్తుంది నీకు ఎందుకు బాధ, ఇల్లు వస్తుంది నీకు ఎందుకు బాధ అంటాడు. డబ్బులు అంటే కొడుకో మాట మాట్లాడతాడు, తండ్రి మాట మాట్లాడతాడు. వాళ్ళు ఇష్టరాజ్యంగా మాట్లాడతారు. అసలు గౌరవం లేదు. అమ్మ నాన్న పోతే వాళ్ళని కూడా గౌరవించలేదు. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాక తర్వాత వాళ్ళ కొడుకు బ్లాక్మెయిల్ చేసి నువ్వు ₹1,00,000 ఇస్తావా? అయ్యా మనం ఫస్ట్ అనుకున్నాం, నేను ఫ్రీగా చెయ్యా, మా నాన్న చెప్తారు కానీ నేను చెయ్యా. ₹1,00,000 తీసుకుని నీకు మిగతా వాటికి కాగితం రాసిస్తా అన్నాడు. ఆ లెక్క ఈ లెక్క చూపి నన్ను దేలగొట్టి ఒక విట్నెస్ కూడా తెప్పించుకోకుండా బలవంతంగా దౌర్జన్యంగా ఇంటికి పిలిపించి ఒక్కొన్ని కాగితం రాపించి ఇప్పుడు ఆ కాగితం మట్టుకే పంచాయతీ ఇంతకుముందు కుల సంఘంలో పిలిపించి ఒక 50 మంది ముంగట ఇష్టరాజ్యంగా
ఇత్తవయ్యా నువ్వు ఇంటవైనా మేము చెప్పినట్టు అని అంటారు. నాకు పంచాయతీ ఏమద్దంటే పంజరం పెట్టుకో, దడవతి పెట్టుకో అంటారు. నాకు దడవతికి పైసలు లేవు. నాకు ఆయనకి ఇచ్చే పైసలు ఆయనకు రిటర్న్ ఇవ్వాలి. 2,15,000 రూపాయలు రావాలి. ఆయన లెక్క పోంగా నా పైసలు నాకు మిత్తితో సహా రావాలి. నేను ఒకరిని అడిగి ఇచ్చిన, అప్పుడు అవసరం రీత్యా ఇచ్చిన. ఇప్పుడు నా ఇల్లు స్టార్ట్ అయింది. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించాలి. మా ఎమ్మెల్యే గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాకు న్యాయం చేయాలి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రైతు కన్నీటి ఆవేదన, పోడు భూమిలో పత్తి పంట ధ్వంసం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై ఆరోపణలు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆదేశం. నకిలీ గడ్డి మందులతో రైతులను నిండా ముంచుతున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు. టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుపై వేటు, కారణం ఇదే. భద్రాచలం రామాలయ ఈవోపై దాడి. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.